హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈరోజు వీడియోలో ఫిజిక్స్ నుంచి పదార్థం పదార్థం అనే టాపిక్. ఈ టాపిక్ నుంచి మోస్ట్ రిపీట్ అయిన క్వశ్చన్స్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ బుక్లో నుంచి తీసుకున్న క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. మొత్తం 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ 10 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నేను ఆన్సర్ చెప్పడానికి ముందే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఫైనల్ వీడియో మొత్తం వీడియో చూసిన తర్వాత కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఫస్ట్ పదార్థం అనగానే దీని నుంచి మీకు ఆర్కిమెటిక్ సూత్రం నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా వస్తుంది మీకు. సో ఆర్కిమెటిక్ సూత్రం అంటే ఏం లేదండి. సపోజ్కి ఒక గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్ నిండా వాటర్ ఉన్నాయి అనుకుందాం. సపోజ్కి దీంట్లో ఏదైనా ఒక చిన్న గులకరాయి వేసాం. దీని లోపలికి గులకరాయి వేసాం అనుకుందాం. సో గులకరాయి ఎంత బరువు ఉందో అంతే నీరు దీని గ్లాస్ లోపల ఉన్న, గ్లాస్ నిండా ఉంది కదా, లోపలికి ఒక రాయి వేసినప్పుడు ఏమవుతుంది, గ్లాస్ లోపల ఉన్న నీరు కిందకు ఒలికిపోతుంది. సో ఈ ఒలికిపోయిన ద్రావణం యొక్క బరువు అనేది లోపల ఏదైతే గులకరాయి వేసామో దాని యొక్క బరువుకి సమానంగా ఉంటుంది. అదేవిధంగా సపోజ్కి గులకరాయి వేసాము, గులకరాయి కాకుండా ఒక పడవ, చిన్న బోటు, పిల్లలు ఆడుకునే బోటు దీని మీద తేలుతూ ఉందనుకుందాం. నిండా ఒక గ్లాస్లో లేకపోతే ఒక బీకర్లో నిండా నీరు ఉన్నప్పుడు దానిపైన ఒక చిన్న బోట్ నిలబెట్టామనుకుందాం. సో బోట్ అనేది మునిగిపోదు, తెలుసు మనందరికీ. ఎందుకు, మనకి బోట్ లోపల సపోజ్ బోట్ ఉందనుకుందాం. బోట్ యొక్క అడుగు భాగం కొంతవరకే మునిగి ఉంటుంది, మిగతాదంతా తేలి ఉంటుంది. సో తేలి ఉండడానికి దీనికి ప్లవన శక్తి పనిచేస్తుంది. బోటు పైన కింద నుంచి ఒక బలం అనేది, ఒక శక్తి అనేది పనిచేస్తుంది. ఆ శక్తి ఎలా పనిచేస్తుందంటే, బోటు ఏదైతే బోట్ ఉందో ఆ బోటు యొక్క బల దిశకు వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. అలా పనిచేయడం వల్ల ఇవి ఒకదానికొకటి వ్యతిరేక దిశలో పనిచేయడం వల్ల ఆ ప్లవన శక్తి అనేది ఆ బోట్ని నీటి నుంచి పై భాగానికి నెడుతూ ఉంటుంది. ఆ విధంగా బోట్ అనేది పైన తేలుతూ ఉంటుంది. దీన్నే మనం ఏమంటాము, ఆ శక్తినే ప్లవన శక్తి అంటాం. సో ఇప్పుడు బోట్ తేలుతూ ఉంది కదా, మరి తేలుతున్నప్పుడు ఈ నీరు కొద్దిగా కింద పడుతుందా అంటే, ఎంతైతే బోటు యొక్క అడుగు భాగం నీటిలో మునిగి ఉంటుందో ఆ బరువుకు సమానమైన నీరు మాత్రమే కిందకి ఒలికిపోతుంది, మిగతాది అలాగే ఉంటుంది. సపోజ్ ఈ బోటు మొత్తం మునిగిపోయింది అనుకుందాం. సపోజ్ బోటు ఏదో ఇనుముతో తయారు చేశారు అనుకుందాం, అది మొత్తం మునిగిపోయింది అనుకుందాం. అప్పుడు ఆ బోటు బరువుకు మొత్తానికి సంబంధించిన నీరు అనేది బయటకు వచ్చేస్తుంది. కానీ బోటు అడుగు భాగం కొద్ది భాగం మాత్రమే మునిగి ఉండి మిగతాదంతా తేలి ఉంది కాబట్టి ఏదైతే భాగం మునిగి ఉందో ఆ భాగానికి సంబంధించిన బరువుకి సంబంధించిన ద్రావణం మాత్రమే బయటకు వస్తుంది. ఇవి ఆర్కిమెటిక్ సూత్రాలకు సంబంధించిన ముఖ్యమైన సూత్రాలు. అదేవిధంగా స్థితిస్థాపకత అంటాం. స్థితిస్థాపకత అంటే ఏంది, ఏదైనా ఒక వస్తువు పైన బలం ప్రయోగించామనుకుందాం. ఆ బలం ప్రయోగించిన తర్వాత మళ్ళీ ఆ బలం తీసివేస్తే అది పాత ఆకారానికే వస్తే దాన్ని స్థితిస్థాపకత అంటాం. సపోజ్ కి ఒక స్ప్రింగ్ ఉంది. ఒక స్ప్రింగ్ ఈ విధంగా ఉందనుకుందాం. స్ప్రింగ్ ఇది ఏ కొన, ఇది బి కొన, అంటే పాయింట్ ఏ చివరి బిందువు, బి అనేది ఇంకో చివరి బిందువు అనుకుందాం. సపోజ్ ఒక బలాన్ని ప్రయోగించి స్ప్రింగ్ ను ఒత్తామనుకుందాం. ఈ విధంగా దగ్గరకు వచ్చేస్తుంది స్ప్రింగ్, ఓకేనా. మళ్ళీ ఆ బలం తీయగానే మళ్ళీ యథాస్థితికి సేమ్ ఈ స్థానానికి వచ్చేస్తుంది. ఈ విధంగా బలం ప్రయోగించిన తర్వాత తన ఆకారాన్ని మార్చుకొని బలం మళ్ళీ తీసివేయగానే పాత ఆకారానికి వస్తే దాన్ని స్థితిస్థాపకత అంటాం, ఓకేనా. అదే ఒకవేళ పాత ఆకారానికి రాకుండా కొత్త ఆకారంలోనే ఉంటే దాన్ని ప్లాస్టిసిటీ అంటాం. ఇవి ఈ క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఈ టాపిక్ పైనే వచ్చినాయి. సో ఒక 10 క్వశ్చన్స్ దీనిపైన చూద్దాం. రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరి కోసము ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ఎక్స్ట్రాడినరీ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. 2024, 2025, 2026లో జరిగిన రైల్వే పరీక్షలలో అత్యధిక మార్కులు ఈ పుస్తకాల నుండే రావడం జరిగింది. తెలుగు మీడియం వారికి 6 బుక్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ తెలుగు, రీజనింగ్ తెలుగు, సైన్స్ థియరీ తెలుగు, సైన్స్ బిగ్ బ్యాంగ్ తెలుగు, జీకే తెలుగు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు. ఇంగ్లీష్ మీడియం వారికి 3 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ ఇంగ్లీష్, రీజనింగ్ ఇంగ్లీష్, సైన్స్ బిగ్ బ్యాంగ్ ఇంగ్లీష్. ఈ పుస్తకాల యొక్క ఫ్రీ హోమ్ డెలివరీ కొరకు స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీరు డీటెయిల్స్ పొందగలుగుతారు. లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన బుక్స్ యొక్క రివ్యూ వీడియో చూడడం ద్వారా మీరు ఇతర వివరాలు కూడా తెలుసుకోగలుగుతారు. ఫస్ట్ క్వశ్చన్, విచ్ఛిన్నం కాకుండా శాశ్వతంగా వికృతీకరణ చెందగల పదార్థం యొక్క సామర్థ్యాన్ని ఏమంటారు? ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లోనే, కాకపోతే మంచి సైన్స్ టర్మినాలజీ అడిగాడు. విచ్ఛిన్నం కాకుండా, పగిలిపోకుండా శాశ్వతంగా వికృతీకరణ చెందగల పదార్థం యొక్క సామర్థ్యాన్ని ఇందాక చెప్పాను కదా. సపోజ్ కి ఏదైనా ఒక వస్తువు పైన బలం ప్రయోగించి దాన్ని ఆ బలం తీసివేసిన తర్వాత మళ్ళీ అదే యథాస్థానానికి వస్తే దాన్ని స్థితిస్థాపకత అంటాం. అదే ఒకవేళ ఆ విధంగా రాకపోతే ఏమని చెప్పుకున్నాం, ప్లాస్టిసిటీ అంటాం. సపోజ్ ఒక మట్టి ముద్దను తీసుకుందాం, ఒక పచ్చి మట్టి ముద్దను తీసుకుందాం. లేకపోతే క్లే, చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా క్లే. ఆ మట్టి ముద్దని ఆ ముద్దతో ఒక కుండను తయారు చేసాను, ఒక పాట్ ని తయారు చేశాను. సో అంటే ఈ మట్టి ముద్దని మనం ఇంకొక ఆకారంలోకి మార్చాం. ఏ విధంగా, ఒక కుండ రూపంలోకి మార్చాం. మట్టి ముద్దని కుండ రూపంలోకి మార్చిన తర్వాత ఆ కుండ మళ్ళీ యథావిధిగా మట్టి రూపంలోకి అయిపోతుందా అంటే అవ్వదు. ఎందుకు అవ్వదంటే అది ఒక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, దాన్నే ప్లాస్టిసిటీ అంటాం. అర్థమైందా? మట్టిని మనం కుండ రూపంలోకి మార్చిన తర్వాత, ఏదైనా ఒక వస్తువుని మనం ఒక కొత్త ఆకారంలోకి మార్చిన తర్వాత ఆ వస్తువు పర్మనెంట్ గా అదే ఆకారంలో ఉంటే దాన్ని ప్లాస్టిసిటీ అంటాం.
ఒకవేళ ఆ ఆకారంలో ఉండకుండా ఇందాక చెప్పినట్లు ఒక స్ప్రింగ్ ని ఒత్తి ఉంచితే మళ్ళీ ఆ బలం తీసేసిన తర్వాత పాత యథాస్థితికి వస్తే దాన్ని ఏమంటాం స్థితిస్థాపకత అంటాం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంది, విచ్ఛిన్నం కాకుండా శాశ్వతంగా వికృతీకరణ చెందింది కదా, మట్టి అనేది కొండ రూపంలోకి వికృతీకరణ చెందింది. మరి దాని సామర్థ్యాన్ని ఏమంటారంటే ప్లాస్టిసిటీ అంటాం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, సంపూర్ణ స్థితిస్థాపకత వస్తువుల యొక్క పునరుద్ధరణ గుణకం విలువ ఎంత? సంపూర్ణ స్థితిస్థాపకత వస్తువుల యొక్క పునరుద్ధరణ గుణకం ఎంత అన్నాడు. సపోజ్ కి ఇందాక చెప్పుకున్నాం స్థితిస్థాపకత అంటే ఏంది, సపోజ్ కి ఒక స్ప్రింగ్ తీసుకున్నాం, ఈ విధంగా ఒక స్ప్రింగ్ ఉందనుకున్నాం. దీన్ని స్థితిస్థాపకత అంటే దీనిపైన ఒక బలం ప్రయోగించి ఏ కొన బి కొనని గట్టిగా ఒత్తి పట్టుకున్నాం అనుకోండి, స్ప్రింగ్ ఈ విధంగా దగ్గరకు వచ్చేస్తుంది, అంతేనా? ఓకేనా? బలం ప్రయోగించిన తర్వాత ఈ విధంగా వస్తుంది, మళ్ళీ బలం తీసివేసిన తర్వాత ఏ విధంగా మళ్ళీ ఈ విధంగా మారిపోతుంది. సో సంపూర్ణ స్థితిస్థాపకత కలిగింది ఈ స్ప్రింగ్, అంతే కదా? ఎందుకు, బలం తీసివేసిన తర్వాత పాత రూపానికే వచ్చింది. దీని యొక్క పునరుద్ధరణ గుణకం విలువ ఎంత అంటున్నాడు. ఎప్పుడు కానీ ఒక వస్తువు పైన బలం ప్రయోగించిన తర్వాత అది యథావిధిగా పాత ఆకారానికి వస్తే దాని యొక్క పునరుద్ధరణ గుణకం ఎంత ఉంటుంది అంటే 1.0 లేదా 1 ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత దీనిది, ఆప్షన్ 3. నెక్స్ట్, ఒక ద్రవ బిందువు తన వైశాల్యాన్ని కనిష్టం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది, దీనికి కారణమైన దిగ్విషయాన్ని ఏమని అంటారు అంటున్నాడు. సో ఒక ద్రవ బిందువు తన వైశాల్యాన్ని ఎప్పుడు కనిష్టం చేసుకోవాలని చూస్తుందట. సపోజ్ కి మీరు చేతిలో వాటర్ తీసుకొని చూసుకోండి, సపోజ్ కి అరచేతిలో వాటర్ తీసుకోండి, దాని పైనుంచి కిందకి జార పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, సపోజ్ కి ఇక్కడ జగ్గులో వాటర్ ఉన్నాయి అనుకుందాం, జగ్గులో వాటర్ ఉన్నాయా, ఆ ధారని కిందకి వదులుతున్నప్పుడు లాస్ట్ పాయింట్కి వచ్చేపాటికి అవి చిన్న చిన్న బిందువుల రూపంలో వస్తుంది. పోసిన దాకా ధారలాగా కాకుండా మాక్సిమం అవి ఒక చిన్న బిందువుల రూపంలో మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. సపోజ్ కి మీరు ఒక పెద్ద బిందువు రూపంలో వదిలినా కానీ అది కిందకు వచ్చే పాటికి దాదాపు చిన్న చిన్న బిందువుల రూపంలోకి మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీన్నే మనము ఉపరితల ఉద్రిక్తత, సర్ఫేస్ టెన్షన్ అంటాం. ఒక ద్రవ బిందువు తన వైశాల్యాన్ని కనిష్టం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది, దీన్ని ఏమంటాం మనము, ఉపరితల ఉద్రిక్తత అంటాం. సో థర్డ్ కరెక్ట్ ఆన్సర్ ఎంత, ఆప్షన్ 1. నెక్స్ట్ 4th, ఏ ధర్మం వల్ల పడే నీటి బిందువు గోళాకారంగా ఉంటుంది? మీరు సపోజ్ కి జగ్గులోని వాటర్ మనకి ఏ ఆకారంలో ఉంటుంది, జగ్గు ఆకారంలోనే ఉంటుంది. కానీ మనము ఆ జగ్గులోని వాటర్ ని భూమి పైనకి వదులుతున్నప్పుడు పైనుంచి పారబోస్తే అవి కిందకు వచ్చేపాటికి రౌండ్ బిందువుల్లాగా కింద పడతాయి. సో ఇందాక చెప్పుకున్నాం, ఇవి రౌండ్ కావడానికి అంటే తన యొక్క వైశాల్యాన్ని తక్కువ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అది దేని వల్ల అంటే ఇందాక చెప్పుకున్న సేమ్ ఆన్సర్, ఉపరితల ఉద్రిక్తత. సో 4th కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 5th, నీటితో నిండిన బీకర్లో కార్క్ తేలుతుంది కానీ ఇనుప మీకు మునిగిపోతుంది, దీనికి కారణం ఏంటి అన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈజీ క్వశ్చన్ కి ఆన్సర్. సపోజ్ కి మీరే ఒక గ్లాస్ తీసుకోండి, ఒక గ్లాస్ లో నీరు ఉన్నాయనుకోండి, థర్మాకోల్ షీట్ ని వేయండి, ఏమవుతుంది, థర్మాకోల్ షీట్ తేలుతుంది. అదే ఒక రాయో లేకపోతే ఒక మేకో వేయండి, ఏమవుతుంది, అది మునిగిపోతుంది. ఎందుకు, ఇనుము యొక్క బరువు, ఒక రాయో లేకపోతే ఇనుము యొక్క బరువు, మేక యొక్క బరువు ఎక్కువగా ఉంటుంది, థర్మాకోల్ యొక్క బరువు తక్కువగా ఉంటుంది. అంతేగాని బరువు అని కూడా అనుకోకూడదు. సపోజ్ కి మనందరికి తెలిసింది ఏంటంటే బరువు వల్లనే అనుకుంటాం, కానీ సాంద్రత, డెన్సిటీ, థర్మాకోల్ యొక్క డెన్సిటీ ఏ విధంగా ఉంటుంది, అణువుల మధ్య దూరం అనేది చాలా తక్కువగా ఉంటుంది, అందుకని అది నీటిపైన తేలుతూ ఉంటుంది. అదే మేకులో కానీ లేకపోతే రాయిలో కానీ బరువు తక్కువగా ఉన్నప్పటికీ ఆ అణువుల మధ్య డెన్సిటీ, సాంద్రత అనేది ఎక్కువగా ఉండడం వల్ల, ఒక్కొక్క అణువు దగ్గర పేర్చడం వల్ల ఆ సాంద్రత వల్ల అది మునిగిపోతుంది. సో 5th కరెక్ట్ ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు, ఇనుము మేకు యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువగా ఉండడం వల్ల, అంతే కదా. ఇప్పుడు మనకు థర్మాకోల్ యొక్క సాంద్రత తక్కువ, మేకు యొక్క సాంద్రత ఎక్కువ. దేనికంటే ఎక్కువ, మేకు యొక్క సాంద్రత, ఏదైతే గ్లాస్ లో నీళ్లు తీసుకున్నామో దాని యొక్క సాంద్రత కంటే ఎక్కువ ఉండడం వల్ల అది మునిగిపోతుంది. థర్మాకోల్ యొక్క సాంద్రత నీటి యొక్క సాంద్రత కంటే తక్కువ ఉండడం వల్ల అది తేలుతూ ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. 6th, 10 మీటర్/సెకండ్ వేగంతో మరియు 0.0001 మీటర్/సెకండ్ ఉత్సర్గతో అంటే డిశ్చార్జ్ తో ప్రవహించే నీరు ఒక గోడను ఢీకొన్నప్పుడు దాన్ని ప్రయోగించే బలం ఎంత అన్నాడు. సపోజ్ ఇక్కడ గోడ ఉందండి, మీరే ఇక్కడ ఉన్నారు అనుకుందాం, మీరు ఒక పైప్ తీసుకున్నారు, ఆ పైప్ ద్వారా మీరు ఆ గోడకి నీరు కొడుతున్నారు. సో ఎంత ప్రెషర్ తో, ఎంత పీడనంతో దాన్ని తాకుతుంది, ఆ గోడను తాకుతుంది ఆ పైప్ లోని నీరు అనేది క్వశ్చన్. ఆ లోపల నీరు ఆ గోడ పైన ఎంత బలం ప్రయోగిస్తుంది అనే క్వశ్చన్. ఎప్పుడైనా ఇటు క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా ఒకటి ఇస్తాడు, నీటి యొక్క పైప్ లోని నీటి యొక్క వేగం ఇస్తాడు, అదే విధంగా డిశ్చార్జ్ కూడా ఇస్తాడు, పర్ సెకండ్ కి ఎంత మీటర్ క్యూబ్ వస్తుంది కూడా ఇస్తాడు. మీకు ఈ రెండు కన్ఫామ్ ఇస్తాడు. ఏం లేదు, ఇచ్చిన దాన్ని మీరు 10 ఇచ్చిన దాన్ని రెండింటిని గుణించండి, 0.0001 ఇంటూ ఎంత ఇచ్చినా సరే ఇంకొక 1000 వేసుకొని గుణించేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకు 1000 వేయాలో కూడా చెప్తాను. సో ఈ మూడింటిని గుణించండి. ఇక్కడ 3 పాయింట్ అనేది 4 తర్వాత ఉంది, ఇక్కడ కూడా 3 సున్నాలు ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ ఒకటి ఉంది. సో ఒకటి మిగులుతుంది, 1 న్యూటన్, ప్రయోగించే బలం 1 న్యూటన్. ఇది ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. మరి అసలు ఈ విధంగా ఎలా చేశారు అంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. బలము, గోడపై ప్రయోగించే బలము ఈజ్ ఈక్వల్ టు నీటి సాంద్రత ఇంటూ క్యూ ఇంటూ క్యాపిటల్ క్యూ ఇంటూ స్మాల్ వి. స్మాల్ వి అంటే ఏంది, వేగం, ఇక్కడ ఇది ఇచ్చాడు. ఓకేనా. నీటి సాంద్రత ఎంత అండి, మనకు తెలుసు నీటి సాంద్రత ఎంత ఉంటుంది, 1000 కిలోస్ పర్ మీటర్ క్యూబ్. ఓకేనా. నీటి సాంద్రత ఎప్పుడు ఇది కాన్స్టెంట్, 1000 కిలోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ ఉంటుంది నీటి యొక్క సాంద్రత. అంటే 1 మీటర్ క్యూబ్ ఘన పరిమాణానికి
వెయ్యి కేజీల బరువు అనేది నీరు కలిగి ఉంటుంది. కాబట్టి ఇది నీటి సాంద్రతకి ప్రమాణం ఏంది? ద్రవ్యరాశి బై ఘనపరిమాణం, అంతే కదా. అందుకనే ద్రవ్యరాశి ప్రమాణాలు కేజీ, ఘనపరిమాణానికి ప్రమాణాలు మీటర్ క్యూబ్. ఈ రెండు మనకి దేని యొక్క ప్రమాణాలు? నీటి యొక్క సాంద్రతకి ప్రమాణం. సో ఇది ఎప్పుడు 1000 అనేది కాన్స్టెంట్. సో నీటి సాంద్రత 1000 వేసుకుంటాము. క్యాపిటల్ క్యూ అంటే ఉత్సర్గము, ఏదైతే డిశ్చార్జ్ ఇచ్చాడో అది 0.00.1 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అనేది ఇంటూ ఇది 10. సో 1000 ఇంటూ 0.0001 ఇంటూ 10, ఇవన్నీ గుణించండి, 1 వస్తుంది. సో 1 న్యూటన్ అనేది ఆన్సర్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, నీటిలో మునిగిన వస్తువుపై నీరు ప్రయోగించే ఊర్ధ్వముఖ బలానికి మరో పేరు ఏమిటి? సో గుర్తుపెట్టుకోండి, ఇందాకే చెప్పుకున్నాం. ఒక బీకర్ తీసుకున్నాం, దాని లోపల నీళ్లు ఉన్నాయి, ఒక బోటు దీనిపైన ఉంచాము, పిల్లలు ఆడుకునే బోట్ అనుకుందాం. అది తేలుతుంది. తేలడానికి కారణం ఏంది? కింద నుంచి ఒక బలం ప్రయోగించబడుతుంది. ఆ బలాన్ని ఏమని అంటాము? ప్లవన బలము. సో ఇప్పుడు బోట్ తేలడానికి కింద నుంచి అప్వర్డ్ డైరెక్షన్ ఊర్ధ్వముఖంగా ప్రయోగించే బలం ఏంది? ప్లవన బలం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ 8th, గ్లాసు నిండా నీరు, అందులో మంచు ముక్క ఉన్నప్పుడు ఆ మంచు ముక్క పూర్తిగా కరిగితే గ్లాసులోని నీటి మట్టం ఏమవుతుంది అన్నాడు. సపోజ్ కి ఇది ఒక గ్లాసులో నీరుంది, దీని లోపల ఒక మంచు ముక్క ఉంది, ఓకేనా? ఒక మంచు ముక్క ఉంది. సో ఆ మంచు ముక్క పూర్తిగా కరిగితే గ్లాసులోని నీటి మట్టం ఏమవుతుంది అన్నాడు. సో ఆన్సరు, నీరు బయటకు ప్రవహిస్తుందా, లేదా నీటి మట్టం పెరుగుతుందా, నీటి మట్టం మారదా, నీటి మట్టం తగ్గుతుందా అన్నాడు. సో ఎప్పుడు కానీ ఆల్రెడీ దీంట్లో ఒక ఐస్ గడ్డ లేకపోతే మంచు ముక్క ఉన్నప్పుడు దాని ఘనపరిమాణానికి సంబంధించిన నీరు ఆల్రెడీ బయటకు వెళ్ళిపోతుంది. అది కరిగినా కానీ దాని అంతకుముందు ఆ మంచు ముక్క ఏదైతే ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుందో, ఇది కరిగిన తర్వాత నీరు కూడా అదే ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది. అంతేగాని స్పెషల్ గా ఇంకొద్దిగా ఎక్కువ ప్లేస్ ఆక్రమించడమో లేకపోతే తక్కువ ప్లేస్ ఆక్రమించడమో చేయదు. ఆల్రెడీ మంచు ముక్క ఎంత ఘనపరిమాణాన్ని కలిగి ఉందో, ఎంత ప్లేస్ అయితే ఆక్రమించిందో, ఆ మంచు ముక్క కరిగిన తర్వాత కూడా సేమ్ అంతే ప్లేస్ ఆక్రమిస్తుంది. కాబట్టి నీటి మట్టం అనేది మారదు, అదే విధంగా ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. 9th, ఆర్కిమెడిక్ సూత్రం ప్రకారము ఒక వస్తువు ద్రవంలో తేలుతున్నప్పుడు దానిపైన పనిచేసే ప్లవన బలం దేనికి సమానం అన్నది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇందాక చెప్పుకున్నాం మనం, ఒక గ్లాస్ లో నీళ్ళు తీసుకున్నాను, నిండా ఉంది, ఓకేనా? దీని లోపల ఒక రాయి వేస్తే ఏమైంది? ఇప్పుడు ఆ రాయి బరువు ఎంత ఉందో దానికి సమానమైన బరువు గల ద్రావణము కింద పడిపోతుందని చెప్పుకున్నాను. సో ఇప్పుడు క్వశ్చన్ కూడా అదే. ఆర్కిమెడిక్ సూత్రం ప్రకారం ఒక వస్తువు ద్రావణంలో తేలుతున్నప్పుడు దానిపై పనిచేసే ప్లవన బలము దేనికి సమానం అంటే వస్తువు కోల్పోయిన ద్రవం యొక్క బరువుకు సమానము. ఇప్పుడు ఈ రాయి ప్లేస్ లో ఇంకొక బోట్ వేస్తున్నాను నేను, చిన్నపిల్లలు ఆడుకునే బోట్ అని చెప్పాను. సో ఆ బోట్ అంటే ఆ బోట్ కొద్ది అడుగు భాగం కొద్ది వరకు మునిగి ఉంటుంది, మిగతాదంతా తేలి ఉంటుంది. ఏదైతే అడుగు భాగం కొద్దిగా మునిగి ఉందో అంతకి సమానమైన ద్రవం యొక్క బరువు, సమానమైన బరువు గల ద్రవం కిందకి ఒలికిపోతుంది. సో ఇప్పుడు ఆ ప్లవన బలము ఆ బోట్ కి ఏదైతే ఆపోజిట్ డైరెక్షన్ లో ఊర్ధ్వముఖంగా పనిచేస్తుంది ఆ ప్లవన బలం అనేది వస్తువు కోల్పోయిన ద్రవం బరువుకు సమానంగా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 10th, ఇప్పటివరకు చేస్తే మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. ప్లవన బలం మరియు వస్తువు బరువు ఏ దిశలో పనిచేస్తాయి? ఎలా చేస్తాయి? ఇందాక చెప్పుకున్నాం కదా, గ్లాసు, దీని లోపల ఒక బోటు, నీళ్లు ఉన్నాయనుకుందాం, బోటు వేస్తే ఈ బోటు యొక్క బరువు ఏమో కింద దిశలో పనిచేస్తుంది. మరి బోటునేమో తేలి ఉంచడానికి ప్లవన శక్తి అనేది కింద నుంచి ఆపోజిట్ డైరెక్షన్ లో పనిచేస్తుంది. ఇవి రెండు ఏ దిశలో ఉంటాయంటే పరస్పరం వ్యతిరేక దిశలో పనిచేస్తాయి. సో 10th కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఇప్పుడు వీడియో మొత్తం చూశారు కదా, 10 మార్కులకి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి.